మార్కాపూర్ మార్కెట్ సెంటర్ లో బడి గుడి సమీపంలో ఉన్న వైన్ షాపులను వెంటనే తొలగించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం వల్ల విద్యార్థులు భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపిస్తూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో నడి రోడ్డుపై కారు దగ్ధం. సదాశివపేట మండలం నంది కంది 65వ జాతీయ రహదారిపై ఘటన. మంటలను గమనించి కారును ప్రక్కకు నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ పరిధిలోని నిజాంపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 10 ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 20 దుకాణాలు పాక్షికంగా నష్టపోయినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి విడుదలైన బల్కా సుమన్ బీఆర్ఎస్ నేతలు. జైలు వద్ద సంబరాలు జరిపిన బీఆర్ఎస్ శ్రేణులు. హైదరాబాద్ లోని బేగం బజార్ లో బ్రాండెడ్ లేబుల్స్ తో నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీ పొడి, సర్ఫ్, సబ్బులు, గుడ్ నైట్ లిక్విడ్స్ భారీగా సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. గుజరాత్ నుంచి నాణ్యత లేని సరుకును తెప్పించి కల్తీ చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇరాన్ లోని ఉర్మియా నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కలకలం రేపాయి. భారతీయ విద్యార్థులు ఉంటున్న హాస్టల్ కు సుమారు 300 మీటర్ల దూరంలో బాంబులు పడడంతో భవనాలు కంపించాయి. ఉర్మియా యూనివర్సిటీలో చదువుతున్న కాశ్మీరీ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరకులో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం. మాజీ సీఎం వైఎస్ జగన్ కు చూసేందుకు భారీలుగా తరలి వచ్చిన ప్రజలు, వైసీపీ నేతలు. అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన జగన్. ఏపీ శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సభలో చర్చ సాగుతుంది. చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో 5గురు మృతి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. హోలీ సంబరాల్లో మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ స్టెప్పులు. తన ఇంట్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మల్లారెడ్డి.